శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జాబ్ క్యాలెండర్ ఒక పక్కన డిఎస్సికి సంబంధించింది వైఎస్ఆర్సీపీ రాద్ధాంతం చేస్తుండగా వీళ్ళు మాత్రం మీరు అది చేసుకుంటానే వెళ్తూ ఉండండి, మేము జాబ్స్ ఇస్తూనే ఉంటాం అని చెప్పేసి మళ్ళీ ఒక 10,000 పోస్టులకు సంబంధించి ఏమండి గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా మళ్ళీ డిఎస్సికి సంబంధించిందండి. ఏది 2,000 చిల్లర అనుకుంటా ఉద్యోగాలు నోటిఫికేషన్ రేపు రాబోయే 2 నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. సో ఇక్కడ భాషా గారు నాది ఒక ప్రశ్న. గతంలో 5 ఇయర్స్కి సంబంధించి అమ్మఒడికి సంబంధించిన వీళ్ళు స్కీము ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అసలు ఇది ఎంటైర్ ఇండియాలోనే మేమే ఫస్ట్ టైము ఈ పిల్లలు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టారు, గుర్తుంది కదా. సో ఒకప్పుడు జరగంది ఇప్పుడు జరిగేటట్టు చేశాం అన్నట్టుగా చాలా ప్రచారం చేశారు. మరి వీళ్ళు 16,000 మంది ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అట్లనే ఇప్పుడు ఒక 3,000 మందో 2,000 మంది ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మొత్తం ఇంతమంది సుమారుగా ఒక 20,000 మంది ఉంటారు కదా భాష గారు. మరి వీళ్ళందరూ లేకుండానే టీచర్స్ లేకుండానే నాడు నేడు అంత బాగా జరిగిందా? చిన్న లాజికల్ క్వశ్చన్ అండి, వేరేదేం కాదు. మీకు ఒక విషయం చెప్తా. మీరు అడగంగానే నేను మొబైల్ ఫోన్ తీసా. ఎందుకో తెలుసా మీకు? నెంబర్లు పెద్దవి గుర్తు పెట్టుకోలేము, అందుకే తీసా. ఆల్రెడీ జరిగిపోయిన డిఎస్సీని పక్కన పెట్టేద్దాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు 16,000 పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ని తీశారు. ఓకే, ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 ఉద్యోగాలు. 60 కాదండి, 100 కాదు, 150 కాదు, 168 కాదు, 10,060 ఉద్యోగాలు. దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 2 చెప్తున్నా, వస్తా అక్కడికి కూడా వస్తా. అదే అంటే మీరు ఇచ్చిన 168 ఉద్యోగాలు ఇచ్చి 3 సార్లు పేపర్లు దిద్దిచ్చారుగా, అది కాదు. 16,000 చిల్లర ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 10,060 ఉద్యోగాలకి. అవును, ఒకటి. రెండోది ఫేజ్ 1, ఇది ఆల్రెడీ అయిపోయింది 5వ నెలలో. ఈ ఫేజ్ 1లో 1,523 ఉద్యోగాలు. ఓకే, ఫేజ్ 2 ఇది 15/9/2026 రోజు ప్రకటిస్తారు. ఏంటి? 3,231 ఉద్యోగాలు. ఓకే ఓకే, నెక్స్ట్ ఫేజ్ 3 15/10/2026 2,311 ఉద్యోగాలు. ఫేజ్ 4 15/10/2026 2,995 ఉద్యోగాలు. ఇవి ఏపీపీఎస్సి, ఏపీఎస్ఎల్, పిఆర్బి, డిఎస్సి అండ్ అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అన్ని కలుపుకొని. మళ్ళీ ఇందులో ఏం చేస్తారు? నేను మాట్లాడిన ఒక మాట కట్ చేసుకుంటారు, చేసి పాషా గారు ఇలా అన్నారు అంటారు. కాదు, ముందుగానే చెప్తున్నా, అన్ని కలుపుకొని. సో నేను అనేది ఏంటంటే, ఉద్యోగ కల్పనలో చంద్రబాబు నాయుడు గారు చెయ్యి పట్టుకునేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 14 సార్లు డిఎస్సి కండక్ట్ చేసిన చరిత్ర మన రాష్ట్రానికి అయితే 11 సార్లు అది కండక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది 12వ అవుతుంది. అవును, ఒకటి. రెండవది, ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో 80% మంది మొత్తం ఉపాధ్యాయులు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే. అవును, ఓకే. ఇది ఆ ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే అండి, మీరు కష్టపడ్డారు, ఇది మీ కష్టం, మీ ఉద్యోగం, ఎవ్వడు కాదనలేడు, మీ కష్టం ముందర. కానీ మీ కష్టాన్ని గుర్తించదగ్గ వ్యక్తి కూడా కావాలిగా. గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తించలేదే. ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలండి, ఈ డిఎస్సి స్కామ్ అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా మీకు? ఈ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారని మీకు నాకు ఇప్పుడు తెలిసింది. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టి ఎప్పుడైతే ముందు డిఎస్సి ఇచ్చారో 16,000, ఆ సమయంలోనే వీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారు. వీళ్ళిద్దరిని ఆపలేము, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు. ఏం చేయాలి? నారా లోకేష్ గారి మీద అభండం రోజు వేస్తూనే ఉంటాం, పెద్ద ఫరక్ పడదు. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే సంవత్సరానికి చేస్తే ఫరక్. దేని మీద అభండం వేయాలి? డిఎస్సి మీద వేద్దాం. డిఎస్సికి మరక పూసేసారు. డిఎస్సి అవినీతి, డిఎస్సి అవినీతి. ఒకసారి మరక పూసినాక ఎన్నిసార్లు డిఎస్సి వేసినా ఆ మరక కంటిన్యూ అవుతుంది అన్న ఒక గలీజ్ ఇది ఈ కుట్ర. ఇది చాలా నీచమైన కుట్ర. ఇది ఆ కుట్ర మళ్ళీ ఇప్పుడు చేస్తారు. ఇన్ని రోజులు 16,000 డిఎస్సి స్కామ్ అన్నారు, ఇప్పుడు ఈ 10,000 దాని తర్వాత అంటారు, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అప్పుడు అంటారు, మళ్ళీ దాని తర్వాత వస్తే మళ్ళీ అప్పుడు అంటారు, మళ్ళీ 5 ఏళ్ల పాలన మళ్ళీ చేసి మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఇస్తే మళ్ళీ అంటారు. ఎందుకంటే మరక పూయాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. మంచి చేయలేవు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అంటున్నారు సార్ మీరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం తెలివి సార్,
గ్రూప్ 1ని డిఎస్సితో కంపేర్ చేస్తున్నాడు ఆయన. ఎట్లా కంపేర్ చేస్తారు? ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ? 168 ఏపీపీఎస్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇన్ని గ్రూప్ 1లో 168 కదా, 16,000 ఉద్యోగాలు. రెండిట్లు కంపేర్ ఎట్లా చేస్తారు మీరు? ఉదాహరణ చెప్తున్నారు. రెండోది, ఒక పేపర్ని 3 సార్లు దిద్దించిన ఘనత మీది. కోట్లు మొట్టికాయలు వేస్తే 3 సార్లు దిద్దించారు మీరు. మీరు డిఎస్సితో కంపేర్ ఎట్లా చేసుకుంటారు? నాకు అర్థం కాదు. మీరు ఏపీపీఎస్సీ చైర్మన్ అసలు సంతకం కాదు, అప్రూవల్ లేకుండా ఇష్టారీతిన మీరు పోయి ఆన్లైన్లో మీరు ఇది చేసిన వ్యక్తులు, మీరు డిఎస్సితో కంపేర్ ఎట్లా చేసుకుంటారు? నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తా. విషయం ఏంటంటే, ఒక మహిళ ఆమె ప్రిలిమ్స్ రాసిందండి. ఓకే. గ్రూప్ 1లో ప్రిలిమ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది ఆమె. నేను ఆమె పేరు కూడా చెప్తాను, మీరు ఓకే అంటే ఏమి ప్రాబ్లం ఏముండదు. బికాస్ ఇట్ వాస్, ఐ థింక్ రికార్డ్లో ఉందో లేదో ఒకసారి పేరు కూడా చెప్తా, ప్రాబ్లం ఏముంది. వనజ గారు ఈమె పేరు. ఈమె గ్రూప్ 1 రాసింది, క్యాండిడేట్ గ్రూప్ 1 రాసిన క్యాండిడేట్ వనజ గారు. ఈమెనే ఎగ్జామినేటర్గా తీసుకొచ్చారు. అద్భుతం కదండి. అంటే పరీక్ష రాసిన ఆమెనే పరీక్ష దిద్దడానికి పిలిపించారు. అద్భుతం అండి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదవంగానే వనజ గారు ఫలానా చదవంగానే నేను తప్పు చదువుతున్నానా, క్యాండిడేట్ని ఎగ్జామినర్ ఎట్లా చేస్తారు అని డౌట్ వచ్చింది. దాని తర్వాత ఫ్యూజ్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. మనం ప్రపంచ వింతలు అంటాం కదా, ఇది పాలపుంత. ఇది పాలపుంత కాదు, ఈ వింతలన్నీ ఒక బుక్ గా తయారు చేస్తే బెటర్ ఏమో. విషయం నాకు నేను షాక్ అయిపోయినా. ఇక్కడ ఏంటంటే సార్, ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించండి. చాలా బాగుందండి పద్ధతి. ఏంటి రాసుకునే పోయి దిద్దుకోవడం అనేది అద్భుతమైంది. నాకు కూడా ఇచ్చుంటే, మీకు నాకు ఇచ్చుంటే ఈరోజు డిప్యూటీ కలెక్టర్ అయిపోయినాను కదా సార్, మీరు నేను. అదే కదా, ఇదేమన్నా చిన్న ర్యాంక్? అదే గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి మీరు డిఎస్పీ ఇట్లా ఈ హాయిగా కూర్చునే వాళ్ళ మన ఇద్దరు రాజుల్లాగా ఏముంది. ఇప్పుడు కొంతమంది పోస్టింగ్లు ఉన్నట్టున్నాయి కదండి, ప్రీవియస్ అంటే ఉన్నాయి, పోస్టింగ్లు ఉన్నాయి. వాళ్ళని మెయిన్ లైన్ లో కాకుండా కొంత లూప్ లైన్ లో ఉంచండి, ఇంపార్టెంట్ పోస్టులు ఇవ్వద్దు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రైట్. సో వాళ్ళ మీద ఇప్పుడు కూడా కొంత డేంజర్ ఉంది, చాలా డేంజర్ ఉంది. బికాజ్ ఏంటంటే ఇప్పుడు సిట్ నివేదిక వచ్చింది. ఆ సిట్ నివేదిక వచ్చినాక కూడా నాకు అర్థం కాని విషయం సార్, ఇంగ్లీష్ రైట్. ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి, నువ్వు చదువుకోవాలా, చదువుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. లేదు, కొంత చదువుకున్న వాడివైతే డిక్షనరీ అని ఒకటి ఉంటుంది, కొనుక్కొని చదువుకోవచ్చు. అసలు చదువుకుని వాడివైతే చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా దీన్ని కొంచెం చదివి వినిపించండి అంటాం. కొంతమంది మేము చదువుకున్న వాళ్ళం అంటారు, మేము ఏదో ఇంగ్లీష్తో వర్డ్స్ వాడేస్తారు. చాట్ జీపీటీకి వెళ్ళి మాట్లాడి ఆ ముందల స్లైడ్లు వేసుకుని ఒక్కొక్క లైన్, వాళ్ళ వీడియోలు కూడా చూడండి, కట్ చేసిన వీడియోలు ఉంటాయి, ఆ ఒక్క లైనే పలుకుతాడు. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తే, నా ఛానల్లో మీరు చూసుకున్నా సరే, నా ఛానల్లో మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఎక్కడ కట్ ఉండదు, ఒక్క కట్ ఉండదు నా ఛానల్లో. లైవ్ కాబట్టి, లైవ్ కాదు, దట్ ఈస్ ఎడిటెడ్ వీడియోనే. కానీ మధ్యలో నేను బ్రేకులు తీసుకోను. నేను ఒకసారి మొదలు పెట్టానంటే ఆ రూమ్లోకి ఎవరు రానిమను, నా మొత్తం కన్వర్జేషన్ ఇంకా ఇటుకోసా కట్ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 5-5 సెకండ్లకు కట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అంతే వచ్చు, అది కూడా చూసి చదువుతారు. వీళ్ళు ఆ సిట్ రిపోర్ట్ వచ్చింది, సిట్ అన్నది చాలా డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చింది, ఓ 800-1000 పేజీలు రిపోర్టు. ఆ రిపోర్ట్ని కూడా తప్పు చదువుతున్నారు. ఇష్టారీతిన కట్ చేసి, ఏదో ఫలానా పేజీలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇంకో పేజీలో కట్ చేసి చూయించి, కోర్టు ఇలా చెప్పింది, సిట్ ఇలా చెప్పింది అని అబద్ధాలు. ఎందుకు ఇది? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? చదువుకున్న వ్యక్తులు కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. క్లియర్గా ఇట్ ఈజ్ అ స్కామ్. అసలు నాకు అర్థం కాదు, ఈ వాళ్ళు ఇది బయట హైలాండ్ రిసార్ట్ ఇది ఎవరిది సార్? ఇది అగ్రిగోల్డ్ ఏదైతే సొమ్ము ప్రాపర్టీస్ ఉండేనో, ఆ అగ్రిగోల్డ్ నుంచి రికవర్ చేసుకున్న ప్రాపర్టీ హైలాండ్ రిసార్ట్. నువ్వు ఒక అగ్రిగోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ స్కామ్. ఇప్పుడు మీరు అగ్రిగోల్డ్ తరఫున వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసింది అది హైలాండ్ రిసార్ట్. సరే, దాన్ని మళ్ళీ నడిపిస్తున్నారు ప్రభుత్వం ఏదో, ఓకే. మీరు దాంట్లో కూర్చొని 84 రోజులు ఇష్టారీతిన పేపర్లు, ఓఎంఆర్ షీట్లు, మీరు చెత్త పేపర్లు దిద్దుతారా, వైట్నర్ పెడతారా? కానీ ఇక్కడ వాళ్ళు తప్పు చేశారండి, మిగిలిన వాళ్ళు ఎంటర్ చేయనీయకుండా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా అందరికి కాల్ చేసి మీరే దిద్దుకోండి అంటే పోయేది, అంతేనా? లేకపోతే పోస్టర్లో పంపించినట్టు పోయేది. నాకు అర్థం కాని విషయం తప్పు చేశారు, అసలు షాక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొంతమంది వచ్చారు మధ్యలోకి,
వాళ్ళని బ్రోకర్లు అనాలా ఏజెంట్లు అనాలా నాకు అర్థం కాలే. దే హ్యావ్ డన్ సెటిల్మెంట్స్. ఓకే. అండ్ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ 68 మందిలో ఎవరైనా 68 కాకుండా వేరే వాళ్ళకు కూడా ఫోన్లు వచ్చుంటాయి కదా, మీరు ఏమైనా ఇస్తారా ఏంది, రైట్. అది మొత్తం తోవి బయటికి తీయండి. ఆ సఫరర్స్, ఆ బాధితులు ఎవరో బయటికి తీయండి. ఒకటి. రెండోది, మీకు ఎప్పుడన్నా ఆలోచించారా సరే, మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సెకండ్ టైం పేపర్లు దిద్దడం హైలాండ్ హోటల్లో మొదలుపెట్టాడు. 84 రోజులు పూర్తయింది. రేపో మాపు రిజల్ట్ బయటికి అనౌన్స్ చేయాలి. రిజల్ట్ బయటికి అనౌన్స్ చేయడానికి జస్ట్ ముందు చైర్మన్ మారిపోయాడు. ఎవరు వచ్చారు? అప్పటి డీజీపీ సవాంగ్ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు ఆయన? ఎప్పుడన్నా మీరు ఆలోచించారు ఈ టాపిక్? ఎప్పుడన్నా ఈ యాంగిల్లో? అంటే ప్రభుత్వం వాళ్ళదే, అవును, మొత్తం చేస్తుంది ఈయనే. సవాంగ్ గారిని ఎందుకు తీసుకొచ్చారు హఠాత్తుగా? సరే ఆయన వచ్చిండు, ఆయన అంటే ప్రేమ, బాగా పనికి వచ్చిండు కాబట్టి ఆయనకి ఇచ్చారు పోస్టు. ఆయన వచ్చి ఈ పేపర్లని మళ్ళీ అట్లా పెట్టి 3వ సారి ఎందుకు దిద్దిండు? ఓకే, సవాంగు ఈయన మనిషే, అవునవును, ఆయన ఈయన మనిషే, మన పెళ్లి కూడా పోయి. అవును, మరి ఆయన దిద్దిన పేపర్లను పక్కన పెట్టేసి 84 రోజులు కష్టపడ్డ పేపర్లను పక్కన పెట్టేసి కోర్టు ఏం చెప్తుంది? ఫిజికల్ వెరిఫికేషన్ చేయండి అన్నది. సరే, ఫిజికల్ వెరిఫికేషన్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేస్తున్నారు. మరి సవాంగ్ గారు వచ్చి 3వ సారి ఎందుకు చేసిండు? ఓకే, దీని వెనక లాజిక్ ఏముంటుంది? ఏమి సెటిల్మెంట్ దగ్గర ఏమి ఇష్యూస్ వచ్చినాయి? ఇది కూడా ఈ యాంగిల్లో కూడా ప్రభుత్వం అన్నది ఎంక్వైరీ చేయాలి. ఓకే ఓకే, చేయాలంటే ముందు ఆ సవాంగ్ గారిని పట్టుకురావాలి. ఆయన ఆడున్నాడు, పట్టుకురావాలంటే రాంగ్ కాదు, ఆయన నోటీసులు ఇచ్చు ఆయన ప్రశ్నించాలి. ఎందుకంటే హీ వాజ్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ కాబట్టి మనం గౌరవించుకోవాలి, అందులో డౌట్ లేదు. ఆయన్ని ఒకసారి ప్రశ్నించాలి. సార్ అంత బాగానే ఉండే, మీకు నమ్మిన బంటూ ఆయన చేసిండు, మరి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ మీరు 3వ సారి ఎందుకు చేశారు? ఓకే, దిస్ క్వశ్చన్ అది టీడీపీ వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడగట్లే. ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కావట్లా. ఓకే, సవాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇందులో? ఆయన ఎందుకు వచ్చిండు? ఆయన వచ్చినాక మనం 3వ సారి ఎందుకు దిద్దిండు? జనరల్గా అయితే మనం తెలిసిన వాళ్ళం అయితే ఓకే చేసినవా, అయిపోయిందా, అనౌన్స్ చేసే అంటాం కదా. కరెక్ట్. మరి ఆయన చేయలే, ఆయన మళ్ళీ 3వ సారి చేసినాడు. అండ్ ఇంకో విషయం, మొన్న ఎవడో మేధావి కూర్చొని మాట్లాడు అంటే బాగా వైరల్ అయింది. తాను ఏమంటాడు, ఎక్కడ దిద్దారు పేపర్లు తెలుసా మీకు అంటే, ఫలానా విజయవాడలో అది అంటే అది ఏపీఎస్సి ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడే దిద్దారు అని చెప్పి కోర్టు చెప్పింది అని చెప్పి ఇంత కట్ చేశాడు. యాక్చువల్లీ అది 2వ సారి దిద్దిన కటింగ్ కాదు, అది 3వ సారి సవాంగ్ గారు దిద్దింది. ఓకే, అది ఏపీఎస్సి ఆఫీస్లోనే జరిగింది. కానీ 2వ సారి జరిగింది హైలాండ్ హోటల్లో. వీడేమంటాడు, కోర్టు చెప్పింది హైలాండ్ హోటల్లో జరగలేదు అని. మొత్తం చదవరు పారాగ్రాఫ్, ఎంత కావాలో అంత కట్ చేసుకుంటారు, కట్ చేసి సోషల్ మీడియాలో రన్ చేస్తారు. కరెక్ట్, దిస్ వాజ్ అ స్కామ్. అండ్ వీళ్ళు ఈ స్కామ్ బయట పెడతారు లేదా బయటికి వస్తుంది, సిట్టు నివేదిక ఇస్తుంది అని జనవరికి ముందే తెలుసు వీళ్ళకి. అందుకే ఈ డిఎస్సి తీసుకొచ్చారు. డిఎస్సిలో జరగని స్కామ్ని జరిగింది అని తీసుకొస్తే ఏపీఎస్సి స్కామ్ కొంచెం తగ్గిపోద్ది అని చెప్పేసి ఆలోచించారు. అక్కడికి కూడా టీడీపీ వాళ్ళు కొంత స్మూత్గా హ్యాండిల్ చేశారండి. లేకపోతే ఈ ఏపీఎస్సి స్కామ్కి సంబంధించి రుద్ది పడేయాలా, కానీ చేయలే ఆ పని. వీళ్ళు కొంచెం బ్యాక్ ఫుట్లో ఆడుతున్నారు. నేనేమింటే ఈ పాటికి లేపేసావని వికెట్లే, కొంత బౌలింగ్ స్లోగా వేస్తున్నారు. నేనైతే పంచాయతీ పెట్టేటువంటి విజయవాడ నడిబొడ్డు మీద వెళ్ళి అక్కడ జనాల్ని పిలిపించి కూర్చోబెట్టి ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది దేని స్కామ్ అంటారని జనాల్ని అడిగేవాడిని. రైట్, అయిపోద్దిగా, అంతేగా. మరి ఆ పని చేయట్లా, కొంత స్మూత్గా వెళ్తున్నారు. నాకు అదే ప్రాబ్లం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత చూపిస్తున్నారు అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఒకటి. రెండోది, నారా లోకేష్ గారు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే నారా లోకేష్ గారిని డ్యామేజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఏ మంచి పని చేసినా, ఎక్కడ ఒక చిన్న స్టెప్ తీసుకున్నా, చిన్న డేట్లో కథం ఆయన బద్నాం చేయాలని ప్రయత్నాలు. దానివల్ల ఓట్లు పడతాయని నేను అనుకున్నానండి. ప్రజలకు మంచి చేయండి, అవును, అప్పుడే ఓట్లు పడతాయి. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. వీళ్ళు గతంలో అమ్మఒడి ఇస్తూ, ఒక బాబుకి అమ్మఒడి ఇస్తూ నాడు నేడు అనేది చాలా హైలైట్ చేశారు ఆ టైంలో. అసలు టీచర్లు లేని స్కూల్స్ ఇప్పుడు దగ్గర 20,000 మందిని భర్తీ చేయబోతున్నారు. 16,000 ప్లస్ 3,000 మంది రానున్న. సో మరి టీచర్స్ లేకుండానే అద్భుతంగా చేశారా? ఆ డేటా కూడా ఒకటి ఉందండి. వీళ్ళ హయాంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది లేరు పిల్లలు అనేది డేటా తీసుకున్నట్టయితే మొన్న 1,50,000 వీళ్ళు ట్రోల్ చేస్తున్నట్టున్నారు. అంతకుముందుది 4 lakh 5 lakh పైన ఉన్నట్టున్నాయి సుమారుగా. నేను ఒక విషయం చెప్తానండి, 2 విషయాలు. ఒకటి అమ్మఒడి, రెండవది నాడు నేడు. మీరు అడిగే ప్రశ్న,
నేనేమంటానంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నేను నాడు నేడుని తప్పనను, అమ్మఒడిని తప్పనను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు. అవును, తప్పై ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆపేసేవారు. రైట్. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక వ్యక్తి, నేను ఒక 4 రోజుల కింద నేను ఒక అంశంలో ఒక చిన్న ఇష్యూలో నేను అబ్జర్వ్ చేశా. ఆయన స్కిల్స్, ఆయన నాలెడ్జ్ ముందు ఈ సోకాల్డ్ మేధావులు అంటారు, ఈ మేధావి తెలంగాణ అతను, ఈ మేధావి ఆంధ్ర అతను, ఆ మేధావి అట్లా చేసిండు, పుస్తకాలు చదివిండు, ఆయన ముందు ప్రతి ఒక్కడు వేస్టే. హీ హ్యాస్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ అమ్మఒడి తప్పై ఉంటే తల్లికి వందనం ఇచ్చేవాళ్ళు కాదు, ఏదైనా ఆపేసేవాళ్ళు. తప్పిది ఆపలేదా వాలంటరీ వ్యవస్థని? వాలంటరీ వ్యవస్థ అనేది ప్యారలల్ వ్యవస్థ, ఇది ప్రభుత్వాన్ని ముంచేస్తుంది, ఏ ప్రభుత్వం అయినా, ఆయనకు తెలుసు. ఓకే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెత్త పద్ధతి ఇవ్వలే. ఓకే, ఆయన కూడా తెలుసు జగన్ గారికి. యాక్చువల్గా జగన్ గారు ఎన్నికల్లో వాడుకుందాం అనుకున్నాడు, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలో కొట్టిండు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. సరే, ఇక్కడ అమ్మఒడికి వద్దాం, తల్లికి వందనంకి వద్దాం. తల్లికి వందనం ఇవ్వడం తప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ఇచ్చే పద్ధతి తప్పు, జగన్ గారు చేసింది తప్పు. ఇంతకు ముందు కూడా మనం ఈ విషయం మీద మాట్లాడుకున్నాం. 4 కుటుంబంలో పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి ఇచ్చి 3 పిల్లలకి ఇవ్వకపోతే, ఇంతకుముందు మిమ్మల్ని అడిగా, 4 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి మీరు అన్నం పెడతారా సార్? 4 ఆకలి అవుతుంది, అందరికి సమానంగా అందరికి పెడతాం. అవును, చంద్రబాబు నాయుడు గారు అది కరెక్టే, కానీ ఇచ్చిన పద్ధతి తప్పు అని నమ్మారు. కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి, ఎంతమంది చిన్నారులు ఉంటే అంత, వాళ్ళు మన రాష్ట్ర బిడ్డలే. ఒక్కడే కాదు, కుటుంబంలో అందరూ మన రాష్ట్ర బిడ్డలే. అండ్ ముఖ్యమంత్రి బాధ్యత ఒక్కడే కాదు, అందరూ అని నమ్మారు. ఆయన ఇచ్చాడు. 2 విషయాలకు చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకటి, ఎవరు తీసుకొచ్చారు అన్నది ఆలోచించలే ఆయన, ఎందుకు వచ్చింది అన్నది ఆలోచించలే. నేను దీన్ని కంటిన్యూ చేస్తా అన్నాడు ఆయన బయటకు వచ్చి చెప్పారు, నేను కంటిన్యూ చేస్తా అని. 2వ విషయం, నాడు నేడు. నేను నాడు నేడులో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మీరు కూడా రాష్ట్రాన్ని, మీరు ఓకే హెయిర్స్ ఇంకా బ్లాకే ఉన్నా కూడా యువర్ ఆల్సో సీనియర్ పర్సన్. నాడు నేడు అన్నది పేరు పక్కన పెట్టేద్దాం, కాన్సెప్ట్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 95లో తీసుకొచ్చాడు, గవర్నమెంట్ స్కూళ్ళని అభివృద్ధి చేయాలని. అదే కదా నాడు నేడు అంటే, అదే కదా అభివృద్ధి. 95లోనే మేమే చెట్లు బిగినాం, మేమే చెట్లు పెట్టినాం. మమ్మల్ని, స్టూడెంట్స్గా ఉన్న మమ్మల్నే చంద్రబాబు నాయుడు గారు చిత్రహింసలు పెట్టించి, ఏంది ఇది, మా స్కూల్ మొత్తం బాగుండాలి, మా స్కూల్ కలకల్లాడుతూ ఉండాలి, గుడి ఎట్లుంటది, మసీద్ ఎట్లుంటది, అలాగే స్కూల్ ఉండాలి. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు చెప్పిన మాట నాకు గుర్తుంది. అంటే నేను అరౌండ్ 9th or 10th ఉన్నప్పుడు, నేను చిన్నగలేను. ఆయన చెప్పిన మాట, గుడి ఎట్టుండాలో మన స్కూల్ అట్టుండాలరా, మసీద్ ఎట్టుండాలో మన స్కూల్ అట్టుండాలరా, చర్చ్ ఎట్టుండాలో మన స్కూల్ అట్టుండాలరా అన్నాడు. సో ఆల్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛాంధ్ర మొత్తం ఆయన తీసుకొచ్చాడు. సో ఇవన్నీ ఆయన చేసి వదిలేసినాయండి. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి చేకర్లా. ఇక మీరు అన్నది టీచర్స్, నేనేమంటానంటే, మంచిగా డబ్బులు పెట్టి గుడి కట్టినాం, పూజారి గారు లేరు, ఏంది పరిస్థితి? జనరల్ కాన్సెప్ట్ లో అదే కదా, అదే డౌట్. ఇప్పుడు నేను అనేది అది, మన దగ్గర మన గురువులు చెట్టు కింద కూర్చోబెట్టైనా మనకి పాఠం చెప్పారు. మనకి స్టడీ అవర్స్ అని మాకుండే స్కూల్లో, మొత్తం క్లాస్ రూమ్లో ఉండే స్టడీ అవర్స్ మొత్తం చెట్టు కింద కూర్చోబెట్టి చదువుకుండే వాళ్ళు గంట సేపు. ఎందుకు? చెట్టు మంచిగా గాలినిస్తుంది అని. ఎక్కడ చదువుకున్నామా ఇంపార్టెంట్ కాదు, గురువు ఏం నేర్పించాడు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. గురువే లేకపోతే, ఆ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి నుంచి ఆయన డిఎస్సి వెనకాల ఎందుకు పడ్డాడండి? డిఎస్సి వెనకాల దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్. మీరు విద్యార్థులు మీరు మంచిగా చదువుకుంటే మీరు రేపు పొద్దున భవిష్యత్తు, మీ భవిష్యత్తు రేపు పొద్దున, మీ స్కూల్లో ప్యానెల్ పెట్టామా, మీ స్కూల్లో ఫలానాది పెట్టామా, మీ స్కూల్లో ఫలానాది పెట్టామా కాదు, మీకు ముందుగా ఉపాధ్యాయుడిని ఇచ్చామా. ఫస్ట్ కాన్సెప్ట్ అదే కదా. మీకు ఉపాధ్యాయుని, ఇప్పుడు మీకు ఒక విషయం అడుగుతాను, చెప్తాను మీకు. చిన్న ఇతర రాష్ట్రాల్లో, నేను రాష్ట్రం పేరు చెప్పాను ఎందుకు వచ్చిన గోలు కానీ, సరే చెప్తే ఉంది తప్పు. యూపీలో మొన్న విద్యార్థులు, చిన్నపిల్లలు బయటకు వచ్చి మాకు ఉపాధ్యాయులు లేరని ధర్నాలు చేశారు. స్కూల్ పిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు అందులో, ఉపాధ్యాయులు లేరని ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలో 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 5 ఏళ్ల పాటు ఒక్క ఉపాధ్యాయుని తీసుకొచ్చారా మీరు? వద్దు. 10,000 వద్దు, 20,000 వద్దు, 50,000 వద్దు, ఒక్కలు. ఇంకో విషయం, 5 ఏళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు? మరి ఆ రిటైర్ అయిన ప్లేసుల్లో ఖాళీగా ఉన్నట్టే కదా. ఖాళీగా ఉన్నప్పుడు మీరు విద్యా వ్యవస్థను మార్చామని ఎట్లా చెప్పుకుంటారు? ఇది వ్యాలిడ్ పాయింట్. ఇంకా అవును,
వాళ్ళ ప్లేస్ లో మరి అంతే కదా. ఎలా చెప్పుకుంటారు? అవును. ఇప్పుడు ఒక స్కూల్లో దాదాపుగా ఒక 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అవును. ఈ 5 ఏళ్లలో విఆర్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 4 రిటైర్ అయిపోయారు అనుకుందాం. అవునవును. ఆ 8 మంది చేసే పని పాపం ఆ 4 చేస్తున్నారు కదా. కరెక్ట్. మరి వాళ్ళు సమయం ఇవ్వగలరా విద్యార్థులకి? ఏం చేస్తారంటే అట్లాంటి టైంలో 2 క్లాసులను మర్జ్ చేస్తారు. ఓకే. ఫలానా 8వ తరగతిని ఫలానా 7వ తరగతితో మర్జ్ చేసి ఉపాధ్యాయులు లేరు. కూర్చోబెట్టి చదివిస్తే 8వ తరగతి వాడికి అర్థం కాదు ఆ పాఠం, 7వ తరగతి వాడికి అర్థం కాదు ఆ పాఠం. అలాగే విద్యార్థులకి అన్యాయం జరిగింది. సో ఈ విషయాలు గమనించాలి. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే 1,50,000 ఖాళీ ఉంది, 1,00,000 ఖాళీ ఉంది, 50,000 ఖాళీ ఉంది అని మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. ఓకే. మీరు ఈ మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు అంటే మీరేమీ చేయలేదు విద్యార్థులకు కాబట్టి. నేనేదో అమ్మఒడి ఇచ్చాను. నేను చాలాసార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫర్మ్ స్టెప్స్ తీసుకుంటారు. అందులో ఒక విషయం ఏంటంటే ఒక తండ్రి, నేను మన వీడియోలో కూడా చెప్పా, తండ్రి బాధ్యత ఏంటి? బిడ్డలకు ఏం కావాలో చూడాలి. ఆ నాన్న నాకు ఫలానా నోట్బుక్ కావాలంటే తీసుకురావాలి, కానీ ఆ నోట్బుక్కి నువ్వు కొనుక్కొని డబ్బులు ఇవ్వడం కాదు. అవును. అలా డబ్బులు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మేబీ తాను వెళ్ళి కొనుక్కుంటాడు, నేను కాదనను, కానీ ఒక ఛాన్స్ తను చెడిపోయేది ఉంటుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూపించాలి అనుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగే పర్మనెంట్ సొల్యూషన్ ఒకసారి గుర్తు చేస్తాం మీకు. డిఎస్సి వలన ఉపాధ్యాయులు వస్తున్నారు, విద్య అన్నది మెరుగుపడుతుంది ఒకవైపు, అంటే మన పిల్లర్స్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటాం. రెండో వైపు ఎవరైతే ఆల్రెడీ విద్యని పొందినటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఒక కుటుంబాన్ని పోషించడానికి నేను ఒక్క విద్యార్థికి నేను అమ్మ ఒడి ఇస్తాను, కుటుంబం మొత్తం హాయిగా బతికేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. కుటుంబం హాయిగా బతకాలంటే ఉద్యోగం కావాలి, సంపాదన కావాలి, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మంచి రోడ్లు కావాలి, కేంద్ర ప్రభుత్వంతో మంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇప్పుడు ఏ రాష్ట్రం, మన దగ్గర 28 రాష్ట్రాలు ఉంటే 25% మనకి పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. 25%. 28 రాష్ట్రాలు ఉంటే 25% మనకు రావడం ఏంటి? ఎట్లా తీసుకొస్తున్నారు? ఈరోజు చాలామంది మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని పొగిడేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పొగిడేస్తున్నారు, నారా లోకేష్ గారు అయితే మోదీ గారిని ఇంకా ఎత్తేస్తున్నారు. ఎందుకు ఎత్తేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఆస్తులు కావాలా? రాష్ట్రానికి కావాలి ఆస్తులు, రాష్ట్రానికి కావాలి పెట్టుబడులు. ఏం చేశారు? ఒక భోగాపురం కట్టారు. ఏం చేశారు? ఒక రామరావతి కడుతున్నారు. ఏం చేశారు? ఒక పోలవరం కడుతున్నారు. ఏం చేశారు? ఒక స్టీల్ ప్లాంట్ని రక్షిస్తున్నారు. ఏం చేశారు? రోడ్లు వేశారు. ఏం చేస్తున్నారు? బిల్డింగ్లు కడుతున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం కావాలి దానికి? డబ్బు కావాలి. డబ్బు అంటే మీరు స్కామ్ల డబ్బు అనుకుంటున్నారు, కాదు, పెట్టుబడులు కావాలి ఒకటి. రెండవది ఆర్థిక సహాయం కావాలి కేంద్రం నుంచి. రెండు కావాలంటే కేంద్రం దగ్గర మనం మంచిగా ఉండాలి. ఎన్డీఏలో భాగమైనా కూడా ప్రధాని గారిని పొగడవలసిన సమయం వస్తే పొగడాలి. అవును. ఎందుకు పొగడాలి? నీ కోసం నా కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అదే చేస్తున్నారు. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు నాకు అర్థం కాదు, కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇంకోటి కావాలండి, మా మంత్రి గారు ఉన్నారు ఆయనకు కావాలి అంటే తప్పు. కానీ అవును, నా రాష్ట్రానికి ఫలానా కావాలి, ఫలానా పెట్టుబడులు కావాలి, నా పోలవరం మీరు తీసుకున్న బాధ్యత, పోలవరానికి అమౌంట్ రిలీజ్ చేయండి అనడంలో తప్పే ఉందండి. తప్పలేదు. అదే చేస్తున్నారు కదా. ఈయన తలుచుకుంటే ఎన్ని మంత్రిత్వ శాఖలు వచ్చేయండి కేంద్రంలో, కుప్పలు తెప్పలుగా వచ్చాయి, కానీ వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాడు, ఎప్పుడు డిమాండ్ చేయలే. సో ఆ పరిస్థితులను గమనించాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను చాలాసార్లు చూస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నేను ఏమంటానంటే స్థాయి లేని పనికి మాలిన వ్యక్తులు, స్థాయి ఉండదు, జీరో. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఒక రాయి వేస్తే నేను పాపులర్ అయిపోతా. ఓకే. అండ్ ఆయన కూడా ఏమన్నాడు, ఎక్కడో కోపం వస్తే మాట అంటాడు, వదిలేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందండి, లేదా పవన్ కళ్యాణ్ గారి హెల్త్ పాడైంది. నిన్ననో మొన్ననో ఆయన కేరళకి వెళ్ళారు. అవును. ఒకడు అనకూడదు, క్షమించాలి, ఒక పోరంబోకు వెధవ ఇష్టారీతిలో మాట్లాడాడు. ఎరా నీ కుటుంబం లేదా? నీ ఇంట్లో తల్లిదండ్రులు లేరా? నీ ఇంట్లో భార్య పిల్లలు లేరా? రేపు పొద్దున నీ తండ్రికో నీ కొడుక్కో హెల్త్ పాడైతే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తావా, లేకపోతే తీసుకెళ్ళి గడ్డవాంలో తలెట్టేస్తావా? నువ్వు మనిషి పుట్టుక కాదు పుట్టింది. మళ్ళీ ఏమంటారు, లేదు లేదు వీడియోలో మేము ఏం మాట్లాడినా తప్పేం మాట్లాడలే, జస్ట్ ఏదో ఫర్ జోక్ చేసినాం. చేయి నీ తండ్రి మీద జోకు, చేయి నీ తల్లి మీద జోకు,
చేయి నీ తమ్ముడి మీద జోకు. ఆ స్థాయికి దిగజారాలా? మేము చేసినాం క్రిటిసైజ్లు, చాలాసార్లు చేసినాం, చాలామందిని, జగన్మోహన్ రెడ్డి గారిని చేసినాము, నాయకులు, రాజకీయ నాయకులు చాలామందిని చేసినాము, కానీ ఈ లెవెల్కి దిగజారలేదు కదా. అవును, ఇంకెంత దిగజారుతారు? ఆయన హెల్త్ రీత్యా దాన్ని కూడా ట్రోల్ చేయాలి. ఒక విషయం అండి, పవన్ పవన్ కళ్యాణ్ గారు, హెల్త్ బాగున్నప్పుడు ఎవరికైనా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక కోటీశ్వరుడు. ఆ, మీకు ఒక మాట చెప్తున్నా, లంగా పనులు చేసి స్కాములు చేసి సంపాదించాలి, సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి. నీ దగ్గర సొమ్ము తీసుకొని పోతున్నాడా హాస్పిటల్కి? మీ దగ్గర చందాలు ఏమైనా తీసుకుని ఆయన ముంబైకి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడా? ఆయన దగ్గర డబ్బు ఉందే లేడు. అండ్ నాకు హెల్త్ బాగాలేదు అని అబద్ధం చెప్పే అవసరం ఆయనకి ఏముంది? అవును. నీ పనేంటి? ఆయన హెల్త్ బాగాలేదు వెళ్ళారు, నీ పనేంటి? సార్ గెట్ వెల్ సూన్. అవును, రండి మనం రాజకీయాలు చేసుకుందాం, అది పర్ఫెక్ట్, కరెక్ట్. అది ఓకే. కానీ ఇష్టారీతిన మాట్లాడి యాడనో కూర్చొని వీడియోలు చేసి, నాకు అర్థం కాని పరిస్థితి. ఎటు వెళ్తున్నాము రాష్ట్రం ఏంది నాకు అర్థం కాని పరిస్థితి.